మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఎసవంటి క్రిమినల్ అయినా కానీ ఎంత పెద్ద దొంగ అయినా కానీ ఇంత అంటే ఇంటిక మందమన్న క్లూ ఇచ్చి పెట్టిపోతాడని అంటారు పెద్దలు కదా. గది అక్షర సత్యం అని నిరూపించింది గీ దొంగతనం. 3 ఏళ్ల కింద దొంగతనం జరిగిందంట. 3 ఏళ్ల కింద దొంగతనం జరిగితే జరిగినోళ్ళు తిరిగి 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 10 రకాల చెప్పుల జోతలు ఒడిచిపోయాయి అంట. దొంగలు దొరకలేదంట. పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేసి అలసిపోయి ఓరు నాయన నీ ఇంట పడ్డ దొంగలు మామూలు దొంగలు కానట్టుంది, చాలా తెలివైన క్రిమినల్స్ ఉన్నట్టుంది, ఒక్కడి ఎంటిక మందం కూడా క్లూ ఇచ్చి పెట్టిపోలేదు దొరకరు అనుకొని ఇక వాళ్ళు కేసునే కొట్టేసి క్లోజ్ చేసేసిరంట. ఇవాళ దొరికిరంట దొంగలు. చూడు కథ. మరి 3 ఏళ్ల కింద ఏం ఎత్తుకపోయారు, మరి ఇవాళ ఎట్ట దొరికిరు అనేది చెప్తా. ఎక్కువసేపు ఏం చెప్పా, 2-3 నిమిషాలు చెప్తా, వినే ప్రయత్నం చేయరు. అయితే ఎప్పుడు 2023 సెప్టెంబర్ 16 తారీఖు నాడంట. 2023 సెప్టెంబర్ 16 తారీఖు నాడు ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే బండ్లగూడ దగ్గర వివేకానంద నగర్ అని ఒకటి ఉంటుందట. ఆడ ఒక ఆయన పేరు ఎం యాదయ్య అంట. ఆ యాదయ్య అంట ఆయన చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం అంట. ఎంతో కొంత పెద్ద ఆర్థికంగా ఉన్నాయన కూడా కాదు కానీ ఎంతో కొంత జర 3 పూటలు తింటట్టుండే ఆయన పాడై జరంతా ఆర్థికంగా ఉన్నాడు. ఆయన ఇంటంట ఓ 9 తులాలన్నర బంగారం ఉండేనంట. 2,50,000 రూపాయలు ఉండేనంట. భార్య కోసమని ఒక 4-5 రకాల పట్టు చీరలు కొనుక్కొచ్చి పెట్టిండట. ఇక గిట్నే పాడే ఇంట్లో 3 పిల్లలంట. ఆయనకు 3 పిల్లలకు జ్వరం వచ్చిందట. జ్వరం వస్తే గిట్నే దవాఖానకి వేసుకపోతే డాక్టర్ చెప్పిండట మరి దవాఖానని అడ్మిట్ కావాలి ఉంటారా అని అడిగిండట. పిల్లలకైతే ఎక్కువే ఉందనుకొని వాళ్ళు 3 రోజులు దవాఖానలో ఉండవలసి వచ్చిందట. 3 రోజులు వాళ్ళు దవాఖానలో ఉన్నారు. ఆ 3 రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు తీసుకొని చిన్నగా ఇంటికి రానే వచ్చిరట. బండ్లగూడకు వచ్చిరట. వచ్చి చూస్తారకల్లా దర్వాజాలు మొత్తం తెరిచి ఉన్నాయంట. అరే దర్వాజాలు తెరిచి ఏం కావచ్చు అనుకొని లోపలికాయ పోయిరంట. లోపలికాయ పోతే బీరువాలు తెరిచి ఉన్నాయంట. అరే బీరువాలు తెరిచి దర్వాజాలు తెరిచినట్టు దొంగలు పడ్డారు నా ఇంట్లో అనుకుని లవ్వ దీపం అనుకుంటా పోయి బీరువా కాడికి పోయి చూస్తారకల్లా అందులో 2,50,000 రూపాయలు మాయమైనాయి అంట. ఓ 4 పట్టు చీరలు మాయమైనాయి అంట. 9 తులాలన్నర బంగారం కూడా మాయమైందంట. ఇన్ని పాయలు పోయినా పొరగానికి ఆరోగ్యం బాగాలేక నేను దాకానికి పోయేసరికల్లా నా ఇంట్లో దొంగలు పడ్డారు అనుకొని చిన్న పోలీసు వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చిందట. కంప్లైంట్ ఇస్తారకల్లా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి కుక్కలు తీసుకొచ్చిరంట. ఎన్నో రకాలుగా ఎంక్వైరీ చేసిరంట. పోలీసు వాళ్ళు అంత ఆశమాసి ఏముండరు. వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేసిరంట. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక్క దొంగ అంటే ఒక దొంగ దొరకలేదు, క్లూ దొరకలేదు, ఏం దొరకలేదు. ఏం చేయాలి, తిరిగి 2 రోజుల కోనాడు పోతురంట. వీళ్ళ ఇంటి ముందర స్టేషన్ ముందర కూర్చుంటారు. సార్ దొరికిరా దొంగలు దొరకలే. ఏగలేక పోలీసు వాళ్ళు కేసు కొట్టేసినాక వీళ్ళు కూడా ఆశ నీళ్ళు ఆరబోసిరు. సరేలే ఇక మాకు గట్టి ఉన్నట్టు పాడైపోయి దొంగలు దొరకనట్టు ఎంత పెద్ద దొంగలు పడరు అనుకొని వీళ్ళు కూడా సపడే కూకురు. ఈ మధ్య కాలంలో అంట జరంతా కలిసిన వాళ్ళు అంట చిన్నపాటి దావత్ చేసిరంట. ఆ దావత్ చేసేసరికల్లా ఈ ఇంటి ఆయన యాదయ్య అంటే ఆయన ఆ దావత్కి పోయిండట. పోయేసరికల్లా అందులో ఒక ఆమె పాడైపోను ఈయన పెన్లో ఉందో ఎప్పుడైతే ఈయన 3 ఏళ్ల కింద కోరించిన చీర ఏదైతే ఉందో పట్టు చీర గదే పట్టు చీర కట్టుకొని రానే వచ్చిందట. ఆమె పెళ్ళికి దావత్కి వచ్చిందట. దావత్ రాగా నేను ఆమెకాయ చూస్తున్నట. ఆమెకాయ చూస్తుంటే ఆమె బేరు చూస్తున్నట్టు ఏంది నా చీరకాయ చూస్తుండేనా అని ఆమె లాభం లేదు. ఈ చీరని నేనే కొనిచ్చిన, నేను ప్రేమతోటి నా పెళ్ళాన్ని కోరించిన చీర ఇవాళ అవుపడ్డది అనుకొని చిన్న పెళ్ళానికి ఫోన్ గుద్దినట్టు యాదే పెళ్ళాన్ని ఫోన్ గుద్ది పలానా కాడ నన్ను అర్జెంటుగా రానగానే ఆమె ఆటో కట్టుకొని దబ్బరు ఉరికనే ఉరికిందట. ఈత పెద్ద పని అనుకొని ఆపోయిందట. ఆపోయి చూస్తారా కల్లా పలానా ఆమెకాయ చూడన్నదట. ఆమె చూసనే గుర్తుపట్టిందట. ఎంతైనా ఆడలకు చీరల మీద బలప్రేమ ఉంటుంది కదా. చూసనే గుర్తుపడగానే ఈ చీర నాదే. ఆమె దగ్గరికి ఎట్టపోయింది, ఎందుకు ఇచ్చినా ఆమెకు ఆ చీర అని చెప్పిందట. అమ్మ నేనేమి తల్లి మన ఇంట్లో దొంగలు పడ్డనాడు మన ఇంట్లో చీరలు కూడా పోయినాయి అని కాంప్లైంట్ ఇచ్చినాం అందులో ఈ చీర కూడా ఉంది కదా ఉన్నది. మరి ఈ చీర ఆమె ఏమైనా ఎత్తుకపోయిందంటే మొత్తం ఏమైనా ఎత్తుకపోయింది కదా అని అనుకున్నట. అమ్మ కరెక్ట్, మన ఇంట్లో దొంగలు పడ్డదానికి ఈమెకు ఏదో సంబంధం ఉందని చిన్న పోలీసు వాళ్ళ కాడికి పోయిరట. పోలీసు వాళ్ళ కాడికి పోయి సార్ మేము 3 ఏళ్ల కింద కంప్లైంట్ ఇస్తే మీరు కేసు గెలవలేదు, మేము గెలవలేదు, పాడైపోను, తిరిగి తిప్పకాయలమైనాం. ఈ ఆళ్ళకి ఇన్ని రోజుల తర్వాత మా ఇంట్లో దొంగతనం చేసిన చీరని ఇలా కట్టుకొని ఫలానా వచ్చిందని చెప్పిరట. పోలీసు వాళ్ళు రానే వచ్చిరట. పోలీసు వాళ్ళు రాగానే వచ్చి ఆ చుట్టూ తిరుగుతున్నాడు. పోలీసు వాళ్ళు ఏం సార్ నా చుట్టూ తిరుగుతున్నారని అడిగిందట. బోధిన అమ్మ దావతలు అన్నట్టు. తిన్నాం సార్ అని ఏం పని లేదు, ఏం పని లేదు, కట్నం పెట్టిన వేసిన ఇక పారి స్టేషన్కి వానుకొని పోయినట. స్టేషన్కి కొనపోయినాక కూసబెట్టి చెప్పు ఈ చీర ఎక్కడిది నీ దగ్గర అని అడిగిరట. ఈ చీర ఎక్కడిదంటారా సార్ ఈ చీర నాదే అన్నదట. ఈ చీర నీది కాదన్న సంగతి మాకు ఎరికే కానీ మర్యాదగా చెప్పు ఈ చీర నీకు ఏడ దొరికింది, ఎవరింటి ఎత్తుకొచ్చినావు, లేకపోతే నీకు వాళ్ళని ఇచ్చిరా చెప్పని అడిగిరట. బెదురుతుందట ఆమె. నా చీరను పట్టుకొని నన్ను అట్టంటారా అనుకొని ఆమె జరంత హుషారు చేయబోయిందట. పోలీసుల దగ్గర హుషారు చేసి నడుస్తుందా వాళ్ళ స్టైల్ అడిగిరట. ఇటువంటి కట్టె పట్టుకుని ఏం పట్టుకుని పాడైపోయి వాళ్ళ స్టైల్ అడిగిరట.
మర్యాదగా చెప్పు బిడ్డ అనుకుంటాం మేము ఈ చీర ఎక్కడిది నీ దగ్గర ఓలా ఇచ్చిరా ఇస్తే వాళ్ళ పేరు చెప్పు లేకపోతే నువ్వే ఎత్తుకొచ్చినావా ఏడెత్తుకొచ్చినావో చెప్పని అడిగిరట ఇక నీళ్ళు మింగుతా ఉందట ఆమె నీళ్ళు మింగుతా ఉంటే పోలీసు వాళ్ళకు హుషారు వస్తుంది కదా మర్యాద చెప్పానా కానీ చెప్పిందట సార్ పలానా వాళ్ళంటే ఎత్తుకొచ్చిన ఎన్ని రోజులు ఎత్తుకొచ్చి దగ్గర 3 ఏళ్ళు అయింది సార్ మరి 3 ఏళ్ళ నుంచి మేము ఎతికి ఆశకు వస్తుంది నీకు ఆ ఇల్లే వేరకంటే వాళ్ళు జర్రంతా నాకు కలిసిన వాళ్ళు సార్ అన్నదట కలిసిన వాళ్ళు అయితే ఎత్తుకొచ్చినామంటే ఒకనాడు పోయేసరికల్లా ఇటుకాడ ఇవ్వలేరు మళ్ళీ తెల్లారి పోయినా మళ్ళీ తెల్లారి ఇవ్వలేరు మళ్ళీ తెల్లారి పోయినా 3 రోజుల నుంచి ఓలొస్తలేరు అమ్మ ఓలొస్తలేరుగా ఇదే సంద అనుకున్నా నీ తలాలు వాళ్ళ పోతే ఇటకాయ పోయినా మరి ఇటకాయ పోయి మరి పట్టుచీరనే తెచ్చినావా ఇంకేమైనా తెచ్చినావా అంటే ఓ 4 పట్టుచీరలు తెచ్చిన బీరు ఓపెన్ చేయగానే 9 తులాలన్నర బంగారం ఒప్పట సార్ బంగారం తీసుకున్నా ఇంకేం తీసుకున్నావమ్మా 2,50,000 రూపాయలు కూడా దొరికినాయి సార్ అన్ని జ్వరం వచ్చిన అన్ని తీసుకొని పత్తలేకటి వెళ్ళిపోయినా నా ముందల్లే మస్తు ఎంక్వైరీ చేసి పోలీసులు తిరుగుతారు వస్తావురు పోతావురు నేను చూసుకుంటే ఎంజాయ్ చేసేదాన్ని కానీ నేనని తెలియదు కదా సార్ మీకు అందుకోసమనే సప్పుడు చేయకుండా పాడైపోను కర్మదారి పాడు కానీ ఇయ్యాల కట్టుకుని చీర ఇన్ని రోజులు దాకా కట్టుకోలేదు చీర పాడైపోను దీన్ని కాల్ చేసిన అయిపోయి నా పానానికి ఈ చీర పాడు కానీ ఇన్ని రోజుల తర్వాత దొంగను పట్టిద్దని నాకు తెలియదు సార్ అని అనుకుందంట పోలీసులు అంటారట అమ్మ ఎంత పెద్ద దొంగ అయినా ఎన్నడో ఓనాడు ఆడ గిత తప్పు చేసిపోతాడు ఆ తప్పు నువ్వు 3 ఏళ్ళ తర్వాత చేసినావమ్మ మర్యాదగా ఆమె పట్టు చీరలు ఆమెకి ఇచ్చేయి ఆమె 2,50,000 ఆమెకి ఇచ్చేయి ఆమె బంగారం ఆమెకి ఇచ్చేయి అని అడిగినట ఓసారి ఇన్ని రోజుల దాకా నాదని తిరుగుతున్నా సార్ నీది కాదు అది ఆడితే బరాబర్గా చీరలు ఉన్నాయా ఉన్నాయి బంగారం ఉన్నది పట్టుకరాపో మళ్ళీ ఎంత తీసుకొచ్చింది 8 తులాల 7 గ్రాములు ఎంతోనంట కొంచెం తగ్గినట్టు బంగారం మరి గట్టినే దానికి మరి ఏమైనా అరిగిందా లేకపోతే ఏమైనా తాకట్టు పెట్టే తెలియదు కానీ 9 తులాల బంగారం అయితే దొరకలే కానీ 8 తులాల సిల్లర్ దొరికిందట ఆ బంగారం తెచ్చి ఆడబెట్టిందట పట్టుచీరలు తెచ్చి ఆడబెట్టిందట మరి 2,50,000 రూపాయలు ఏంటి ఉన్నాయి సార్ పాడే ఖర్చని అని చెప్పి నువ్వు సచినుల్లా కానీ కొంచెం కట్టం తల్లి ఆడబెట్టిపో అని చెప్పగానే ఇక అవి తీసుకొని అప్పచెప్పిరట చూడు కథ పట్టుచీర పట్టించింది దొంగ అన్నట్లు లెక్క ఎసబోంటి దొంగ అయినా ఏదైనా కానీ ఎంతో కొంత క్లూ ఇచ్చి పెట్టిపోతారంటే అది గిదే కావచ్చు అవునా అమ్మ ఏదో అలా ఆరోగ్యం బాగాలేక దవాఖాన కాలిపోతే జర్రంతా కలిసినా అని చుట్టరికంగా ఏదైనా చీర ఉందేమో పాడైపోను మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఆల బాధ మీద వాళ్ళ దవాఖానలో అంతే నువ్వు ఇంట్లోకి పోయి మంచిగా పట్టు చీర బంగారం ఈ పైసలు అన్నీ ఎత్తుకొని పోతివి దొరకకుంటూ ఏసబోయింటి దొంగ అయినా ఏదో ఒకరు దొరుకుతారు కానీ ఎనుకో ముందు అయితే అంతకు మించింది ఏముండదు కానీ మొత్తానికి అయితే ఆల బంగారం వాళ్ళ దొరికింది పట్టుచీర మాత్రం పక్క పట్టించింది దొంగని